హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక్కడైతే చూడండి, నేను పచ్చి పనసకాయతో బోండాలు ఎలా వేయాలని చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ చేతికి అండ్ చక్కకు రాసుకొని ఇలా కట్ చేస్తున్నాను. ఎందుకంటే అది జిగురుగా ఉంటుంది కదా, జిగురు అంతా పోదండి, బంక్ అంతా చేయికి నైఫ్కి అంటుకుంటుంది. కాబట్టి నేను నీట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనము ఇట్లా 4 భాగాలుగా కట్ చేసుకుంటేనే మనకు వాటిలో ఉండే అవి తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఉన్న కండ అయితే సపరేట్గా తీసేసేయాలి, ఎందుకంటే అది టేస్ట్ బాగోదు. సో అది తీసి పడేసి వీటిలో ఉంచడండి. నారుగా ఉంది కదా, అదేను అండ్ మధ్యలో ఉన్నది కూడా తీసుకోవాలి. ఆ మధ్యలో ఉన్న ఇత్తులు మాత్రం తీసి సపరేట్ చేసేసేయాలి, ఎందుకంటే అవి అంత బాగోవు. సో చూడండి, నాకైతే మొలక వచ్చేసింది వీటిల్లో. సో నేను దాన్ని తీసి సపరేట్ తీసి వాటిని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను. ఈ నార్లు కూడా మనం వదలకూడదండి, ఎందుకంటే ఆ నార్లు కూడా అంత టేస్ట్ బాగుంటుంది. సో నేను మెల్లగా వాటిని కూడా తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇది కట్ చేసి చాలా రోజులు అయింది కాబట్టి అంత జిగురేమీ లేదు మధ్య లోపల. ఇంతకు ముందు చేసింది అయితే ఎక్కువ పాలు ఉండింది కాబట్టి చేయికంతా బంక్ అంటుకునేది. సో ఇలా నిదానంగా ఒక కాయ అంతా నేను నీట్గా లోపల ఉన్న సీడ్స్ అన్ని సపరేట్ చేసి, చూడండి ఒక్కోటి ఎంత పెద్దదిగా ఉందో. ఆ లోపల ఉన్న సీడ్స్ అన్ని నేను సపరేట్ చేసేసి వీటిని చేత్తోనే విడిపించి వేసేసాను. నెక్స్ట్ వీటిని కంప్లీట్గా వేసిన తర్వాత మనం లాస్ట్లో వాటిని నీట్గా కట్ చేసుకొని వాష్ చేసుకోవాలి. చూపిస్తాను అది కూడా మీకు. ఇది కట్ చేసిన తర్వాత చూడండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వీలైన సన్నగా కట్ చేసుకుంటే మనకు బాగుంటుంది తినడానికి. సో ఆ నార్లు వదిలేసి ఆ మధ్యలో ఉన్న దాన్ని మాత్రం ఇలా కట్ చేసుకొని మనం ఒక బౌల్లోకి తీసుకొనేసి నీట్ అంతా కటింగ్ అంతా అయిన తర్వాత మనం వాటర్తో వాష్ చేసి కుక్కర్లోకి వేసుకోవాలి. ఎందుకంటే టేస్ట్ అప్పుడే బాగుంటుంది, ఇంత పెద్దగా తినడానికి బాగోదు. సో ఇప్పుడు చూడండి, నేను ఇలా తూట్ల గిన్నె తీసుకొని వాటిలోకి వేసి వాటర్ వేసి మొత్తం వాష్ చేస్తున్నాను. ఎందుకంటే వీటిలో ఉన్న బంక అవన్నీ మన జిగురు ఉన్న డస్ట్ ఉన్నంతా పోతుంది. సో నేను నీట్గా కడిగేసానండి. నీట్గా కడిగేసి ఒక కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే కుక్కర్లో ఒక విజిల్ లేదా 2 విజిల్ పెట్టుకోవాలి. యాక్చువల్గా 1 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. సో అందులోనే నేను కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వాటిలో పసుపు కొద్దిగా, ఉప్పు కొద్దిగా వేసి, కొద్దిగా వీలైనంత ఎక్కువ వేసుకోండి వాటరు, ఎందుకంటే వాటిలో ఉన్న బంక్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి. నేను తక్కువ వేసాను వాటరు, మీరు ఎక్కువ వేసుకోండి, వాటిలో ఉన్న జిగురు అంతా వెళ్ళిపోతుంది. సో 1 విజిల్ పెట్టుకోవచ్చు. లేదు అంటే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆవిరి తీసేసి మనం తూట్ల గిన్నెలోకి వేసుకోవచ్చు. ఇప్పుడు ఆవిరి వచ్చేంత వరకు పిండి కలుపుకుందాం. ఇక్కడైతే నేను శనగపిండిని ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను. వీటిలోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అండ్ కారం మనకి ఎంత రుచికి సరిపడుతుందో అంత వేసుకున్నాను. సాల్ట్ ఎందుకు తక్కువ వేసానంటే ఆల్రెడీ అందులో వేసాను కాబట్టి. సో నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. అండ్ నెక్స్ట్ ఇందులోనే మనం జీలకర్ర కొద్దిగా వేసాను. జీలకర్ర వేసిన తర్వాత వాము తెలుసు కదండి, అది వాము కొద్దిగా వేసాను. వాము కూడా కొద్దిగా వేసి అందులోనే గరం మసాలా కొద్దిగా వేసాను. ఇందులో మనం చికెన్ కావాలంటే చికెన్ మసాలా వేసుకోవచ్చు, లేదా మటన్ ఉంటే మటన్ మసాలా ఒక 1/4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటంతా వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. నేను ఏ ఫుడ్ కలర్ అనేది కూడా వేయలేదు, ఎందుకంటే ఇది ఎల్లో కలర్గా చేంజ్ అవుతుంది. సో నేను పసుపు కూడా వేయలేదు. ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోనేయాలి. ఇందులోనే లాస్ట్లో నేను కొద్దిగా సోడా అండ్ బియ్యం పిండి వేసాను, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడైతే కలిపేసాను. కుక్కర్ విజిల్ అయితే వచ్చేసింది. చూడండి, తక్కువ వాటర్ పోయడం వల్ల నాకు పైనంతా పసుపు అలానే ఉండిపోయింది. సో ఇలా వాటిని నేను దీంతకేసి సపరేట్ చేసి ఇలా పక్కకు తీసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోనే బియ్యం పిండి మర్చిపోయినానుగా, బియ్యం పిండి కొద్దిగా అండ్ సోడా కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసేసి, ఆల్రెడీ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి, వేడవుతుంది. సో ఇలా తీసుకొని ఇలా పెట్టి ఇలా వేసుకోవాలి. పిండి ఎంత జారుడుగా ఉంటే అంత బాగుంటుందండి. పిండి ఎక్కువ కలుపుకోకండి, పిండి ఎక్కువ ఉంటుంది. సో ఇలా పిండి ఎంత వీలైతే అంత తక్కువ జారుడుగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. సేమ్ మనం ఆనియన్ బొండాలు వేస్తాం కదండి, వాటికి పిండి ఎలా కలుపుకుంటామో యాజ్ యూజువల్ దీనికి కూడా అలానే కలుపుకొని మీరు వేసేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది. అసలు పనసతోలతో చేసామనే కనిపెట్టలేరండి, అంత బాగుంటుంది ఇది టేస్ట్ కూడా సేమ్. కానీ ఎవరూ కనిపెట్టలేరు, ఎవరు చూడని వాళ్ళైతే అసలు కనిపెట్టలేరు ఇది పనస పండుతో చేసినవి అనేసి. సో చూడండి, నేను చెప్పాను కదా ఫుడ్ కలర్ ఏది యాడ్ చేయలేదు, అదే ఎల్లోగా మారిపోతుందని. చూడండి, ఇలా ఎల్లోగా మారిపోయింది. ఇది వీలైనంత వరకు ఇప్పుడు మనము పిండి కలిపి ఫస్ట్ టైం ఆయిల్లో వేసేటప్పుడు సిమ్లో పెట్టుకొని వేయాలి. వేసిన తర్వాత అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హైలో పెట్టుకొని లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు మనం
ఇలా ఉడకనివ్వాలి. ఎందుకు అంటే వేయించేటప్పుడు అది లోపల అంతా వేగదండి. సో అలా వేయించాలంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. సరే నేను ఒకసారి తీసేసాను అండ్ సెకండ్ టైం కూడా వేసేస్తున్నాను. తినడానికి అయితే చాలా బాగుంది. ఇలా పచ్చి పనసదాంతో ఏం చేయాలో తెలియదు కానీ ఇవైతే ట్రై చేస్తే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి వేసేసాను. ఇలా బాగా కాలుతుంది. కలర్ అనేది కూడా యాజ్ యూజువల్గా ఎల్లోగా వచ్చేసింది. ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ కాల్చాను కదా, ఓపెన్ చేసి చూసాను. బాగా కాలింది. చాలా అసలు ఆనియన్ బోండాలు తింటే ఎలా ఉంటుందో సేమ్ అదే దీంతో ఉంది. చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి వేస్తున్నా. కంప్లీట్గా ఇది కాలిపోయింది. సరే తీయేస్తున్నాను. చూడండి ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. చూడండి ఇది ఎల్లోగా ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోయింది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. బియ్యం పిండి వేసాం కాబట్టి కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.